అందరూ తమ తమ సీట్లో ఆసనలు కావాలి. పెద్దలు ముఖ్య అతిథి గారు మాట్లాడబోతా ఉన్నారు కాబట్టి మీరందరూ కూర్చుంటే కార్యక్రమాన్ని మొదలెట్టుకున్నాం. దయచేసి కూర్చోండి. మొట్టమొదటి పార్టీ ఆవిర్భావం నుంచి మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి నాటిన సిద్ధాంతాలు పార్టీని ఏ విధంగా వైభవం చేస్తారని వాళ్ళ కన్న కళలు ఏ విధంగా అయితే పార్టీ ముందుకోవాలని ఏ విధంగా యువరచన చేశాడో, పార్టీని కాదు దేశాన్ని కూడా ఏ విధంగా సుపరిపాలన అందియాలను అన్ని విధాల ఒక పక్క పార్టీని ఒక పక్క దేశాన్ని నడపడంలో కూడా కాదు జాతీయ నాయకత్వాన్ని కూడా ఆదర్శవంతంగా నాయకత్వం వహిస్తున్న గౌరవ మన డాక్టర్ లక్ష్మణన్ వారిని చర్యలు చూసిన సందర్భంగా ఈరోజు ఒక పక్క వనపల్లి సింహారెడ్డి గారు ఈరోజు బాధ్యత తీసుకున్న ప్రవాసి గారు ఒక పక్క అయితే ఒక పక్క చర్చించవలసిన రెండు విషయాలు మాట్లాడవలసిందిగా వారిని మనకు నిర్దేశించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాం. భారత్ మాతాకి అందరూ కూడా చల్లబడ్డారు. కొద్దిగా ఇంకా సమయం ఉంది కదా. భారత్ మాతాకి మహిళలు ముఖ్యంగా భారత్ మాతాకి. సభ నిర్వాహకులు మిత్రులు, పూర్వ జిల్లా అధ్యక్షులు చేపట్టినటువంటి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మనందరికీ సుపరిచితులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మల్కా కొమరయ్య గారు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి కార్యకర్త సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు. శ్రీనివాస్ రెడ్డి గారు మనందరికీ కూడా సుపరిచితులు. కరుడు కట్టినటువంటి కాషాయవాది. దాదాపు 4 దశాబ్దాలుగా శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. కార్యకర్తగా నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా, మడమ తిప్పకుండా, ఎత్తిన కాషాయ జెండా దించకుండా నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. మంచి క్రీడాకారుడు, క్రికెట్ ప్లేయర్, రాంజీ ఆడినటువంటి, వ్యవసాయంలో కూడా తనదైన శైలిలో డ్రాగన్ ఫ్రూట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మరి ఒక అవార్డు పొందినటువంటి మంచి వ్యవసాయవేత్తగా అవార్డు పొందినటువంటి వ్యక్తులు శ్రీనివాస్ రెడ్డి గారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ 17 సెప్టెంబర్ హైదరాబాద్ విముక్తి దినోత్సవం, తెలంగాణ విముక్తి దినోత్సవం ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగిస్తున్న సందర్భంలో ఆనాడు పార్టీ పరంగా పిలుపునిచ్చాం. గోల్కొండ స్వాధీనం చేసుకోవాలి మనము. ఏ గోల్కొండ మరి నైజాబు ఆనాడు రజాకార్ల మరి ఊచకోతలు ఆనవాళ్ళు లేకుండా సర్వస్వతంత్రులైనామో ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఉద్యమం విద్యాసాగర్ వారి పిలుపు మేరకు చేపట్టినటువంటి తెలంగాణ విమోచన. గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరాలని చెప్పి పిలుపునిస్తే అందరూ కార్యకర్తలు కూడా ఏ రకంగా ఆ రోజు మొత్తం నగరాన్ని దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈమె వాళ్లకుండా అని ఇదే శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు గోల్కొండ కోట మీద కిల్లా మీద వెళ్ళి కాషాయ జెండా వేసినటువంటి కార్యకర్త. అనేక మంది కార్యకర్తలు కూడా కరసేవకులుగా ఏ రకంగా ఆ రోజు రాముడు జన్మించింది అయోధ్యలో ఒక రామ మందిరం, భవ్యమైన మందిరం నిర్మాణం కావాలని ఆ రోజు ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా ఆహుతులైనటువంటి చరిత్ర మన పార్టీ చరిత్ర. ఇంతకుముందు రాజకీయ చాలా చక్కగా చెప్పారు. ఈ రాజకీయాలు అనేక సవాళ్ళు ఎదుర్కొంటాం. మన సిద్ధాంతాన్ని వినకుండా మరి ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ముందుకు వెళ్ళినాడే వాడు నాయకుడు అవుతాడని, డబ్బు ప్రమేయం లేకుండా రాజకీయాలు నడిచినాడే మన సిద్ధాంతం ఇంకా మరి విరాజులుతుందని చెప్పి వారు చాలా చక్కగా చెప్పారు. సంస్థాపరంగా కూడా సంఘటన పటిష్టంగా వేలున్నుకున్నప్పుడే ఆ పార్టీ కూడా ముందుకు పోతుందని చెప్పి కమ్యూనిస్ట్ యొక్క ఉదాహరణ కూడా మనకు చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు మనం అధికారంలో ఉన్నామని కాదు, అధికారంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానాన్ని ఏ రకంగా ప్రజల్లో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాము. వాళ్ళు నరేంద్ర మోడీ నాయకత్వంలో 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాము. మొన్న జరిగినటువంటి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయ దుందుబి మోగించిందంటే నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు, అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము, అవినీతి రహిత పాలనతో పాటు ఏ సిద్ధాంతంతో తను రాజకీయాలకు వచ్చాడో ఆ సిద్ధాంతాలకు నమ్ముకున్నటువంటి విశ్వాసాలను కూడా ఇవాళ ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణమే కాదు, గోడల మీద రాసేవాళ్ళం 1980 దశకంలో 370 ఆర్టికల్ రద్దని. దాని పరమార్థం ఏందో తెలియదు, కానీ మనకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా, సంఘ సభ్యులుగా, బీజేపీ కార్యకర్తలుగా గోడల మీద 370 ఆర్టికల్ రద్దు చేయాలి. ఇవాళ
ఆ 370 ఆర్టికల్ రద్దును ఆ కళను సాకారం చేశారంటే ఆ ఖ్యాతి అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ 370 ఆర్టికల్ రద్దు వల్ల భారత రాజ్యాంగ పరిధిలోకి జమ్మూ కాశ్మీర్ తీసుకురావడమే కాకుండా మరి అంతకుముందు ఏ నినాదం అయితే మనం పదే పదే వర్ణిస్తూ వచ్చామో ఈ దేశంలో 2 ప్రధానులు 2 జడ్జిలు 2 విధానాలు ప్రసారం నినాదము ఇవాళ సాకారం చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకనే ఇవాళ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము మన విశ్వాసం. అందుకనే వికాస్తో పాటు విరాసత్ అనే దానికి మోదీ గారు ఇచ్చినటువంటి నిర్వచనం. ఇవాళ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇవాళ మనం కలవడము చాలా సంతోషంగా, విలువలతో కూడుకున్న రాజకీయాలు ఆ రోజు వాజ్పేయి గారు ఒక ఓటుతో, పార్లమెంట్ సభ్యుని ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా కానీ దాని మీద రాజీ పడకుండా, వెనకంజ వేయకుండా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి తీర్పు పొందుతాను తప్పితే వక్ర మార్గంలో ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేయమని భీష్మించినటువంటి వాజ్పేయి గారు. అందేగా చెక్కేగా సూరజ్ నికలేగా కమల్ కిలేగా అని చెప్పి ఏదైతే నినాదం ఇచ్చాడో దాన్ని సాకారం చేసినటువంటి మహానుభావుడు వాజ్పేయి గారు. వారు 13 రోజులు ఒకసారి అధికారంలో, 13 మాసాలు రెండవసారి, 5 సంవత్సరాలు మూడవసారి. వారు భారతదేశాన్ని శక్తివంతంగా మార్చడానికి పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగాన్ని చేసి అమెరికా ఆంక్షలకు తలవొక్కకుండా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి. పల్లెలను పట్టణాలను అనుసంధానం చేసి ధనిక పేద వ్యత్యాసాన్ని తొలగించాలని చెప్పి చేసిన ప్రయత్నంలో భాగంగానే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆ రకంగా జాతీయ రహదారులను కూడా అన్ని రాష్ట్రాలను కూడా అనుసంధానం చేయాలని చెప్పి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. ఈ రకంగా వారు మరి మోదీ గారు వచ్చిన తర్వాత వాజ్పేయి గారి జయంతి పురస్కరించుకొని సుపరిపాలనగా, గుడ్ గవర్నెన్స్గా ఎవరైతే వారు పిలుపునిచ్చారో ఇవాళ స్వచ్ఛ భారత్ పేరు మీద పేదలకు ఇవాళ ఏదైతే ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్డుగా వచ్చుకునే మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పల్లెల్లో పట్టణాల్లో ఆ పేద మహిళలకు మరుగుదొడ్డు నిర్మించి ఇది ఆత్మ గౌరవం నిలయాలని చెప్పి మరుగుదొడ్లు కాదని చెప్పి నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా పేదవాళ్ళందరినీ కూడా బ్యాంకు ఖాతాలోకి తీసుకొచ్చి వాళ్ళకు కేంద్రం యొక్క పథకాల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక సహాయాలు దళారీ వ్యవస్థ లేకుండా, మధ్య దళారీ పాత్ర లేకుండా ఇవాళ 10 సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించిన డబ్బు ఏ ఖాతాలకు చేరుతూ ఉందంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క పాలన. జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. ఇదే రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు, ఢిల్లీ నుంచి మై गरीब के इसके लिए अगर 100 रुपए दिल्ली से भेजाए तो गरीब के जेब में 15 रुपए पहुंचता था, 85 रुपए दलाली खाता था. वो था कांग्रेस का जमाना और राजीव गांधी का शासन. ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించారు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి వాజ్పేయి గారి యొక్క మరి వారి ఆశయాలను అమల్లోకి తీసుకొచ్చే సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో మరి ఎన్నిక కావడం అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో అది మోదీ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ 60 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి 3వసారి ప్రధానమంత్రి కావడం. ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు. యోగి మోదీ నేతృత్వంలో 23 కోట్ల జనాభా ఉంటే 15 కోట్ల మందికి ఇవాళ ఆ పేదల సంక్షేమ పథకాలు, నిశుల్క రేషన్ పేరు మీద 35 కిలోలు ఇవాళ గోధుమలు, మంచి నూనె, చక్కెర, పప్పు, ఉప్పు కూడా నమ్మక ద్రోహం కాకుండా ఉప్పు సైతం కూడా 15 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నాం. కోయి భేదభావ్ నై, నా జాతి నా మజహబ్, గరీబీ హై. కాబట్టి ఇవాళ ఏ యోగి నేతృత్వంలో పేదవాళ్ళకు పక్కా ఇండ్లు ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు నిశుల్క రేషన్ ఇవ్వాలి. ఈ రకంగా మరి కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పేరు మీదనో ప్రజలు విడదీసి రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఈ యొక్క మరి కాంగ్రెస్, ఈ ప్రాంతీయ పార్టీలు
ఏ రకంగా వాళ్ళ మట్టి కలుస్తున్నాయో, కులం కాదు మతం కాదు, దేశమే ముఖ్యము, ప్రజల సంక్షేమమే ముఖ్యము, అభివృద్ధి ముఖ్యమని చెప్పి భావించి ఏ విధంగా పనిచేస్తున్నారో మరి ఆ రకంగా ఇవాళ మరి ఈ పాలన కొనసాగుతున్నారు. మన పార్లమెంట్ సభ్యులు లేదా అధికారం కోసం కొనసాగడానికి ఇతరుల మీద ఆధారపడతారు కాబట్టి మరి ఆ రకంగా ఈ ప్రభుత్వం ప్రదర్శన పడుతుంది. నిర్ణయాల్లో ఆ కటుత్వం ఉండదని చెప్పి ఎవరైతే విమర్శలు చేశారో వారికి కనుగుప్పయ్యే రీతిలో మొదటి పార్లమెంట్ సమావేశంలోనే మూడో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి నరేంద్ర మోడీ గారు సాహసపేతమైన నిర్ణయాలు, 2 సాహసపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఈ వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టి అనుకున్నది సాధిస్తామని చెప్పి నేను రాజీ పడనని చెప్పి ఏ రకంగా లోక్సభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారో, రెండవ నిర్ణయము ఈ దేశంలో తడవకు ఎన్నికలు జరగడము, ప్రజాధనం దుర్వినియోగం కావడము, ఆ రకంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల నిమిత్తం కావడము ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి ఈ 2 బిల్లులు కూడా మరి ప్రవేశపెడితే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది అయ్యేదా పోయేదా చెప్పి కూడా వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేశారు. పైగా ఎప్పుడైతే లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా మన రాజకీయ ప్రత్యర్థులు, అది కాంగ్రెస్ అయితేనేమి ఇక్కడ బీఆర్ఎస్ అయితేనేమి, ఇవాళ ఇద్దరు కూడా తోడు దొంగలు. మొన్న మీరు చూశారు పార్లమెంట్లో ఏ రకంగా వక్ఫ్ బిల్లును ఏ రకంగా మరి వ్యతిరేకించడానికి ఇద్దరు ఒకటైనారో బీఆర్ఎస్ కాంగ్రెస్ కళ్ళారా చూశారు. మొన్న వక్ఫ్ బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు దేశం మొత్తం కూడా ప్రజలు ఏ రకంగా టీవీల కత్తుకుపోయి 2 రోజులు అర్ధరాత్రి అనకుండా వేకువజాము వరకు ప్రజలు మరి వీక్షించారో ఇది ఒక చరిత్ర. కాబట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఏ రకంగానైనా ఈ బిల్లును ఓడిస్తాయని చెప్పి భావిస్తే, కానీ నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లును ఏ విష ప్రచారం చేశారో ఇది ముస్లింలకు వ్యతిరేకము, లేదా భారతీయ జనతా పార్టీ ముస్లింల యొక్క ఆస్తులను కొల్లగొట్టడానికి ఈ బిల్లు సవరణ తీసుకొచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ బిల్లులో సారాంశము ఆ చర్చల తర్వాత వాస్తవం కాదు అందరికీ అర్థమైపోయింది. వక్ఫ్ అనేది ఒక మతానికి సంబంధించినటువంటి ఇది సంస్థ కాదు. ఇది వక్ఫ్ అనేది ఇవాళ కేవలం ఆ ముస్లింలైతే ఇవాళ ఆ ఆస్తులు ఇవాళ దానం చేస్తున్నారో దానిని ఇవాళ పూర్తిగా వారి కనుసన్నలోనే ఆ ఆస్తులు ఆ పేద ముస్లింలకు లేదా పేద ముస్లిం మహిళలకు, వితంతువులకు వారి యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలనే డబ్బు ఏ రకంగా స్వాహ అవుతున్నదో, ఏ రకంగా కాజేస్తున్నారో దాన్ని అరికట్టడానికి తీసుకొచ్చే బిల్లు తప్పితే ఇతరత్ర కాదని చెప్పి ఆ చర్చల సారాంశంలో వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు. దానిని ఇవాళ అసలు ఓవైసీ మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ ఆధీనంలో కనసంలో నడిచేటువంటి సంస్థ అయితే ఉంటుందో అది కొనసాగాలని తప్పితే ఇవాళ ఎండోమెంట్స్ బోర్డు అవుతుందో, ఎండోమెంట్స్ అవుతున్నదో అది ప్రభుత్వం యొక్క కనసంలో నడిచేటువంటి సంస్థ చేసి మసిబూసి మాదిరికాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు అనేకమైన ఇస్లామిక్ దేశాల్లో ఇవాళ ఈజిప్ట్ నుంచి మొదలుకుంటే ఏ ఇస్లామిక్ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడుస్తుంది తప్పితే ఒక మత సంస్థలో ముల్లాల నేతృత్వంలో మత పెద్దల సమక్షంలో జరిగేటువంటి సంస్థ కాదనేది కూడా చర్చల సారాంశం మీరందరూ కూడా గ్రహించారు. కాబట్టి బోడిగిందుకు మోకాలకు లెక్కబెట్టి ఏ రకమైన కుట్రలు పడినారో ఆ కుట్రల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వామ్య విషయాన్ని ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో కాదు, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానాలో ఏకపక్షంగా గెలుస్తూ ఉన్నది. మోదీ నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. మోదీ నాయకత్వం, మోదీ పాలన ప్రతి రాష్ట్రంలో కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దక్షిణాదిలో కూడా బీజేపీ బలపడుతూ ఉన్నది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ తమిళనాడులో సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ స్టాలిన్ ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ అవినీతి ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటున్న సందర్భంలో ఈ స్టాలిన్ ఒక త్రిభాషా సూత్రమని లేదా ఇవాళ పునర్విభజన అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చి ఈ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేటువంటి కుట్రలు చేస్తే దానికి పాత్రదారులు ఎవరంటే ఈ రేవంత్ రెడ్డి, ఈ కేటీఆర్ గారు.
ఈ చెన్నైలో ఒక వేదిక పంచుకొని బీజేపీని దక్షిణాదిలో కూడా అడ్డుకట్టి వేయాలి. లేనట్లయితే ఈ తెలంగాణ సైతం కబలించుకోపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రకంగా రహస్యంగా తోడు దొంగలందరూ కూడా ఏ రకంగా ఏకమవుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కుస్తీ చేస్తారు, మరి ఢిల్లీలో దోస్తీ, చెన్నైలో దోస్తీ. వీళ్ళు నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ యొక్క పునర్విభజన కానివ్వండి, లేదా ఇవాళ త్రిభాష సూత్రం పట్ల కానీ భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా ఇవాళ తక్కువ చేసి చూడకుండా తెలంగాణలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ డబ్ల్యూఎన్ సర్కార్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజానికం మార్పు కోసం కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇవాళ ప్రభుత్వ ఆస్తులను లేదా ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసారు కల్లారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారతీయ జనతా పార్టీ నిలబడి ఏ రకంగా తిరిగిసి కొట్టడం వల్ల వాళ్ళ సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు వల్ల ఆ భూములు ఆగిపోయినాయి. లేనట్లయితే అప్పనంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ 400 ఎకరాలు 40,000 కోట్లు ప్రజాధనం ఏ రకంగా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును భావితరాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఇవాళ ఆకాంక్షలు, వాళ్ళ ఆలోచనలు మోదీ తరహా పాలన తెలంగాణలో రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 2 పార్టీలను చూశారు, 3వ పార్టీ మన వైపు చూస్తున్నారు. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి, పల్లె పల్లెకు, వాడవాడకు వెళ్ళి ప్రచారం చేసి బస్తీ బాట పట్టండి, పల్లె బాట పట్టండి. బీజేపీని అధికారులు తీసుకొచ్చే వరకు విశ్రమం తగ్గకుండా పనిచేస్తారని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా షేరింగపల్లి, ఎల్బీ నగర్ ఏ రకంగా స్వాధీనం చేసుకోవాలి. గతంలో ఇంద్రసేన్ రెడ్డి గారు పూర్వ మలక్పేటలో ఉన్నప్పుడు కంచుకోటగా బీజేపీని భావించేవాళ్ళు. ఆ రోజు మరి హైదరాబాద్లో నాగండ్ల భాస్కరరావు మీద ఇంద్రసేన్ రెడ్డి పోటీ చేస్తే కార్యకర్తలు ఏ రకంగా పనిచేసి గెలిచినటువంటి చరిత్ర మలక్పేట వాళ్ళు. మలక్పేటలో బీజేపీ, ఏబీపీ, సంఘ పరివార్, విశ్వ హిందూ పరిషత్ దానికి ఇవాళ ఏదైతే ఇది కంచుకోటగా భావించామో అటువంటి పూర్వ వైభవాన్ని సాధించాలంటే ఇవాళ మలక్పేట కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మనం గెలిచేటువంటి అవకాశం ఉంది. మరి శ్రీనివాస్ రెడ్డి ఆ రకంగా ఆనాడు ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీ కన్వీనర్గా 3 పర్యాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 13 ఏళ్ళు మరి కన్వీనర్గా అసెంబ్లీలో ఉండి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధి ఈరోజు కూడా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ చరిత్రను మళ్ళీ తిరిగి రాయత్త పరిస్థితి. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తే ఇంత పెద్ద సంఖ్యలో ఇవాళ కార్పొరేటర్లు ఉన్నారు. ఖచ్చితంగా మనం సీటు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ జిల్లా అధ్యక్షుడు నిజంగా సామాన్య విషయం కాదు. ఆ రోజుల్లో జిల్లా అధ్యక్షుడిగా నేను హైదరాబాద్లో 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు అద్దెకు తీసుకొని కార్యాలయం నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. ఒకటి సమన్వయం, మోదీ అనేటువంటి బ్రహ్మాస్త్రం మనకు ఉంది. కాబట్టి దీన్ని ఆశ్రయంగా తీసుకొని ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో షేరింగపల్లి కానీ, ఎల్బీ నగర్లో కానీ కార్పొరేటర్లను అదే రకంగా 2 సీట్లు కూడా సాధించి మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ కూడా డబ్ల్యూఎన్ సర్కారు ఏర్పాటుకు సుగమం కావాలి, దానికి నాంది కావాలి. మరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా శ్రీకారం చుట్టానికి ఆశిస్తూ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో డబ్ల్యూఎన్ సర్కారు హర్యానాలో 10 మేయర్ ఎన్నికలు జరిగితే 9 బీజేపీ, 1 మాత్రం బీజేపీ. గుజరాత్లో అన్ని మున్సిపాలిటీలు మేయర్లు బీజేపీ గెలుస్తూ ఉన్నాయి. ఇవాళ ఛత్తీస్గఢ్లో గెలుస్తూ ఉన్నాం, పంచాయతీలు గెలుస్తూ ఉన్నాం. ఇవాళ మనం కూడా ఆ స్థితికి రావాలి. ప్రజలు మన వైపు చూస్తున్నారు కాబట్టి, ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఆ దిశలో పనిచేస్తారని చెప్పి ఇక 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఉద్దండులు మరి 2వసారి పార్లమెంట్ సభ్యులుగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు మలక్పేట నుంచి కూడా మన మంచి భారీ మేజర్తో గెలిచారు. కాబట్టి ఇద్దరి అండదండలతో శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 ప్రాంతాల్లో కూడా కాశీ అజెండా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాను. గౌరవ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరని మాట్లాడుతున్నంత ముందు దాసరి మలేషన్ అదే సోదరి కార్యకర్త సహచరుల వనపల్లి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రమాణ బాధ్యతల స్వీకరణ. బహుశా వారు నాకు పరిచయం ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు సిటీ కాలేజీలో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్లో నేను అప్పుడే హైదరాబాద్కి వచ్చిన
చదువుకున్నందుకు ఆ ఇన్స్టిట్యూట్లో బహుశా జైలుకి కూడా పోయి బెయిల్ తీసుకొని వచ్చిండు. అది నాకు బాగా పరిచయం. ఆ కేసులో వారిని వాళ్ళ సహచరుడిని నేనే ఆటోలో ఎక్కించుకొని పోయి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హన్మకొండకు పోవడం కోసం పార్నాక చౌరస్తాల బస్సు ఎక్కించి జంగారెడ్డి గారి ఇంటికి పంపి అట్నుంచి ఢిల్లీకి పంపించినటువంటి సంఘటన ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. మామూలు విషయం కాదు, అది చాలా సంవత్సరాలు కోర్టులో దిగినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే అనేక రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొని అనేక కొట్లాటలు కొట్టుకొని జైలు జీవితాన్ని తీసుకొని కనీసం ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోకుండా పనిచేసినటువంటి ఒక కార్యకర్తకు లభించినటువంటి గౌరవం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ వారికి ఇప్పుడు ఇంతకుముందుకు రంగారెడ్డి గారు 11 ఈ జిల్లాలో మొత్తం కార్పొరేటర్లు గెలిపించినారు. అటు పక్కకు మనకు షెర్లింగంపల్లిలో తక్కువ కార్పొరేటర్లు గెలిచినారు. ఈసారి ఇద్దరు పార్లమెంటు సభ్యులు పెద్ద నాయకులు వారికి కుడి ఎడమలుగా ఉంటుంది కాబట్టి షేర్లింగంపల్లి అదే రకంగా ఎల్బీ నగర్లో ఈ జిల్లాలో మొత్తం రేపు కార్పొరేటర్లు మనమే గెలుస్తామని చెప్పేసి అందరం కూడా ఆశించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ఆశీస్సులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక మంచి ప్రమాణ స్వీకారం బాధ్యత తీసుకుంటున్నాడు. ఇవాళ ఒక మంచి సంఘటన జరిగింది ఆయన యొక్క ప్రాంతంలో. దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష పడినటువంటి దాన్ని హైకోర్టు ఇప్పుడు ఉరి శిక్షను ఖరారు చేసినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఇదంతా కూడా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క శ్రమ, దేశం యొక్క మార్పుకి ఇది సంకేతం. అందుకనే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దల నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో మొట్టమొదట జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అందరు గెలిచి జిహెచ్ఎంసీ పైన మజ్లీసు జెండాని దించి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాని ఎగిరేసేటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయం చెప్తా ఉన్నా. దాని తర్వాత తెలంగాణలో గోల్కొండ కిలా మీద కాషాయం జెండా ఎగిరేసేందుకు ఈ కార్యకర్తలు మనందరమే కారణం అని చెప్పేసి ఆ దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు కూడా భాగం కావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రంగన్న కొత్తగా అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన వనపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ మల్కా కుమ్రయ్య గారు, వేదికను అలంకరించిన పెద్దలు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు, శ్రీనివాసరెడ్డి గారికి నేను శుభాకాంక్షలు అందజేస్తూ, మన పార్టీ ఎట్లుంటుందంటే కొత్తగా ఎన్నికైనా కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమనేది ఉండదు. ఒకసారి బాధ్యత స్వీకరించినవంటే పని మొదలవుతుంది. పార్టీ ఇప్పుడు ఒక 4 అభియాన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ అందరం సమావేశమైనాం కాబట్టి ఆ విషయం మీ ముందుకు తెలియజేయాలి. ఒకటి పార్టీ సంస్థాపన దినోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 6 నుంచి 13th ఏప్రిల్ వరకు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. జెండా ఎగరేయడం కావచ్చు, డివిజన్ వైజ్గా క్రియాశీల సభ్యుల సమ్మేళనాలు కావచ్చు, అదేవిధంగా ప్రవాస్ కార్యకర్తలు మరి అన్ని యొక్క బూతులలో పర్యటించే కార్యక్రమం జరుగుతున్నది. రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 25 వరకు అనేక రకాలైన యొక్క కార్యక్రమాలు రూపొందించడం జరిగినాయి. మీకు మీ యొక్క జిల్లా ద్వారా అన్ని యొక్క విషయాలు కూడా మీకు తెలియజేయబడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన జన జాగరణ, దాని గురించి చాలామందికి తెలియదు, మనకు తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ అది దేశానికి ఎంత అవసరమో, దాంట్లో జరుగుతున్న వ్యవహారం ఏమిటి, లక్షల ఎకరాల భూమి ఎట్లా అన్యాక్రాంతం అవుతున్నది, ఎంతమంది బాధపడుతున్నారు, అనేక వాస్తవ విషయాలను
ఏ దేశాలలో అసలు వక్ఫ్ బోర్డ్ అనేది లేనే లేదు, ఎన్ని ముస్లిం కంట్రీస్లో లేదు, ఇక్కడ ఎప్పుడొచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళని సంతుష్టీకరణ చేయడం కోసం దాన్ని రూపొందించారు అనే అనేక విషయాలు తెలియజేయడం కోసం ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన జనజాగరణ కార్యక్రమం కూడా ఒకటి పార్టీ తీసుకున్నది. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మరి పార్టీయే కాకుండా అనేక రకాల ఇతర వేదికల ద్వారా దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆ జరుగుతున్న చర్చను ఇక్కడ కూడా కిందికి తీసుకెళ్లడం కోసం దాన్ని మనం అనేక కార్యక్రమాలు రూపొందించవలసిన అవసరం ఉన్నది. మన మోడీ గారు ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి వీటితో పాటుగా మన యొక్క సంఘటన ఏదైతే పర్వం ఉందో సంరచన ప్రభారీలు అనే యొక్క పేరుతోని మీకు డివిజన్ వైజ్గా జిల్లా వైజ్గా పార్టీకి సంబంధించిన యొక్క నాయకులు వచ్చి మనం కేవలం జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నాం, డివిజన్ అధ్యక్షుడిని ఎన్నుకున్నాం, బూత్ అధ్యక్షులను బూత్ కమిటీ వరకు మాత్రం వేశాం. కానీ దాని మిగతా యొక్క పూర్తి స్థాయి ఆ యొక్క కమిటీలను ఏర్పాటు చేయడం కోసం పూర్తిగా కూడా మీకు అనేక రకాల విషయాలను తెలియజెప్పడం కోసం త్వరలో అది ప్రారంభమవుతుంది. ఒక మంచి నూతనంగా ఎమ్మెల్సీ ప్రవేశం సృష్టించిన మల్క కుమరయ్య గారిని సభను తీసి మాట్లాడుకుంటాను. గుడ్ ఈవినింగ్. ఈరోజు సభ అధ్యక్షులు రంగారెడ్డి గారు, పెద్దలు లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, మిగతా అందరు స్టేట్ లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్, మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు రంగారెడ్డి గారి సేవలు గుర్తిస్తూ నూతనంగా ఎలక్ట్ అయిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నార్త్ తెలంగాణ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లు తిరగడం అయింది. అందులో టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ రెండింటిలో కూడా అంజిరెడ్డి గారు నేను గెలిచాము. ఇక టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ అందరూ మేధావులంతా కూడా బీజేపీ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి మనందరము కలిసికట్టుగా యునైటెడ్గా మంచిగా కోఆర్డినేషన్తో పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారు. కాబట్టి మనమందరము కలిసికట్టుగా పనిచేస్తూ మనమందరము యునైటెడ్గా ఉంటే మనము అందరూ ఒకరికొకరు కోఆపరేషన్ ఎక్కువగా పనిచేస్తే వచ్చే ఎలక్షన్ అన్నింటిలో కూడా మనం గెలుస్తామని, నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే వస్తుందని ప్రజలు క్లియర్గా తెలంగాణ ప్రజలందరూ నమ్ముతున్నారు. అయితే మోడీ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇండియాలో మనం 11th పొజిషన్ నుంచి ఇప్పుడు 5th వెళ్ళాము, నెక్స్ట్ ఇయర్ 4th వెళ్తున్నాము. అయితే 47లో మనం నంబర్ 1 కంట్రీగా వరల్డ్లో పోనీకి తయారవుతున్నాము. దాని కొరకు మన మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ 24 hours అన్ని డిపార్ట్మెంట్స్ను యాక్టివేట్ చేస్తూ పనిచేస్తూ ఉన్నది. దానికి మన తెలంగాణ నుంచి ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, మన ఎంపీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మోడీ గారు క్లియర్గా ప్రతి